ఈరోజు దేశవ్యాప్తంగా జూలై 9వ తారీఖున స్ట్రైకు దేశవ్యాప్తంగా అన్ని రంగాల నుంచి కూడా అటు పెన్షనర్స్ కానీ ఇటు ఎంప్లాయీస్ కానీ అలాగే కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ చాలా అన్ని ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ కానీ ఈ సమ్మెలో భాగంగా అందరూ కూడా దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఇది ఓన్లీ ఎంప్లాయీస్కే పెన్షనర్స్కే కాకుండా దేశవ్యాప్తంగా ఈ కొన్ని ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ తర్వాత వీళ్ళు తర్వాత వాళ్ళని చెప్పేసి వాళ్ళు చేసేది వీళ్ళు చేసేది అందరూ కలిపి ఈ ప్రభుత్వ రంగాల్ని నాశనం చేయడానికి ఈ గవర్నమెంట్ కొత్త అమెండ్మెంట్ తీసుకొని రావడం జరుగుతుంది. అందుకు దీనంగా అందరూ ఒకే ప్రాబ్లం కాదు, అందరికీ అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎల్ఐసి బ్యాంక్ రంగంలో కూడా 100% విదేశీ కంపెనీలు ఎంటర్ చేయడానికి, అలాగే ఎఫ్డిఓ చేయడానికి ఈ కొన్ని కంపెనీస్ని దారాదత్వం అదానీకి అంబానీకి రకరకాలుగా చాలామంది ఎక్కువ మందిని జనాలు తగ్గించుకొని తక్కువ మిషనరీ పెట్టి మిషనరీ వాళ్ళకి డబ్బు ఇస్తున్నారు తప్ప ఈ జనాలకి చాలామంది ఉపాధి లేని వాళ్ళు ఉన్నారు. చాలామంది దేశవ్యాప్తంగా ఉపాధి లేని ఉన్నారు. ఏదో కొత్త స్కీమ్స్ పెట్టి ఈ పాత వాళ్ళకందరికీ కొత్త పెన్షనరు పాత పెన్షనరు అనే అమెండ్మెంట్ ఎప్పుడూ లేదు. ఈసారి ఈ గవర్నమెంట్ తీసుకొస్తుంది. పెన్షనర్స్కి అందరికీ ఇదివరకు ఏవైతే ఇస్తున్నారో అదే ఇప్పుడు ఇవ్వాలి. ఎన్సిసి అనే నేషనల్ ఫెడరేషన్ దాని మీద అన్ని సంఘాలు కలిపి దాని మీద దేశవ్యాప్తంగా చేస్తున్నారు.